IPL 2025 నిరవధిక వాయిదా వేసింది భారత్. అలాగే భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో BCCI ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నట్టయితే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇండియా నేషన్ కమ్ ఫస్ట్, our soldiers, our civilians comes first. So entertainment or a cricket game is not important, that can take a back seat అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా అభిప్రాయపడాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే BCCI నిర్ణయం తీసుకుంది. నిన్న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ కూడా కొన్ని జాగ్రత్తల దృష్ట్యా సెక్యూరిటీ చర్యల్లో భాగంగానే ఆ మ్యాచ్ను కూడా రద్దు చేసిన BCCI తర్వాత జరగాల్సిన అన్ని మ్యాచెస్ను కూడా ప్రస్తుతం కాల్ ఆఫ్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తలు మనం చూస్తున్నాం. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, లెట్స్ కాల్ అపాన్ నేషన్ ఫస్ట్ అనే నినాదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే BCCI సరైన నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చా? IPL మ్యాచెస్ని రద్దు చేసి కేవలం ఆటగాళ్ల భద్రతే కాదు, పెద్ద సంఖ్యలో స్టేడియంకి తరలి వచ్చే ఆడియన్సెస్, ప్రజల భద్రత దృష్ట్యా కూడా ఈ నిర్ణయం తీసుకోవటం సరైన నిర్ణయంగా భావించాల్సిన అవసరం ఉంటుంది. హౌ డు యు సీ దిస్, వెంకటేష్? ఖచ్చితంగా క్రికెట్ నాట్ అబౌవ్ ద నేషన్ అనేటువంటి విషయంని BCCI గ్రహించింది. ఆ నేపథ్యంలోనే IPL ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం వస్తుంది. అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది. నిన్న పంజాబ్ కింగ్స్ ఢిల్లీకి జరగాల్సినటువంటి మ్యాచ్ అర్ధంతరంగా రద్దు కావడంతో చెరో పాయింట్ ఇచ్చి మ్యాచ్ ను రద్దు చేసినటువంటి పరిస్థితి చూస్తాం. దేశంలో పరిస్థితి చాలా రోజు రోజుకు ఉద్రిక్త పరిస్థితి ఎదురవుతోంది. ఇంకా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా ఓపెన్ స్టేడియంలో క్రికెట్ జరుగుతుంది. డ్రోన్ అటాక్స్ కనుక జరిగితే భారీ ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రజల ప్రాణాలను రిస్క్ లో ఉంచుకోదలుచుకోలేదు ప్రభుత్వం. ఆ నేపథ్యంలోనే క్రికెట్ నాట్ అబౌవ్ ద నేషన్ అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. ఆ నేపథ్యంలోనే IPL ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం వస్తుంది. ఈ నిర్ణయం వల్ల భారీ ఎత్తున నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని రైట్స్ కొనుక్కున్నటువంటి మార్కెట్స్ కానీ అలాగే ఇతర సంస్థలు కానీ భారీ ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కానీ దేశానికి మించి ఏదీ లేదు, వ్యాపారం కూడా దేశాన్ని మించి కాదనేటువంటి విషయాన్ని అందరూ స్పష్టం చేసి దానికి సంబంధించినటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు వాయిదా వేస్తారా లేకుంటే దాన్ని మరోసారి నిర్వహిస్తారన్నది మనం వేచి చూడాలి. పరిస్థితి కుదురుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తారన్నది మనం వేచి చూడాలి. సరే, ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో, ఉద్రిక్తల నేపథ్యంలో భద్రతా దృష్ట్యా ఈ మొత్తం IPL ను ప్రస్తుతానికి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు మనకు సమాచారం వస్తుంది. రైట్, అంటే UAE లాంటి ఒక ప్రాంతంలో ఒక న్యూట్రల్ ప్రదేశంలో ఇంతకుముందు మ్యాచెస్ జరగడం చూసాం. దానికి కూడా ఇది సమయం కాదు అనే అనుకోవచ్చా వెంకటేష్? అలాంటి ప్రకటన ఏదన్నా ఉంటుందా, ఆర్ దీన్ని కాల్ ఆఫ్ చేసినట్టేనా? అధికారిక ప్రకటన మనకు ఇంకా రావాల్సి ఉంది. అయితే దేశంలో మాత్రం మ్యాచ్లు జరిగేటువంటి అవకాశం లేదు. దేశంలో ఉన్నటువంటి వాతావరణం గమనిస్తే ఖచ్చితంగా ప్రజలంతా తీవ్రమైనటువంటి భావోద్వేగాలతో ఉన్నారు. పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్తున్నటువంటి సందర్భం. ఇటువంటి సందర్భంలో ఆటల విషయంలో జోలికి వెళ్లకుండా ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఉండి పాకిస్తాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ మొత్తం యుద్ధంలో భారత్ కు, కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటి విషయాన్ని అందరూ గ్రహిస్తున్నారు. ప్రజల మూడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సస్పెండ్ చేస్తున్నారు. దాని తర్వాత ఎప్పుడైనా దాన్ని ఫైనల్ మ్యాచ్ లో ఎప్పుడైనా నిర్వహిస్తారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్. మొత్తానికి అది BCCI తీసుకున్న నిర్ణయం. ఇంకా అధికారికంగా ప్రకటన అయితే వెలువడవలసిన అవసరం ఉంది. బట్ ఎవ్రీ వ్యూవర్, వి అపీల్ టు ద వ్యూవర్స్, నేషన్ ఈజ్ ఫస్ట్. ఇక్కడ IPL కాదు, క్రికెట్ కాదు, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ కెన్ టేక్ ఎ బ్యాక్ సీట్. ఇలాంటి సిచ్యువేషన్లో మన భారత సైన్యానికి మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. వి సల్యూట్ యు అని ప్రతి భారత సైనికుడికి మనం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా సాక్షి సల్యూట్స్ ఎవ్రీ ఇండియన్ ఆర్మ్ ఫోర్స్ పర్సనల్.